సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవులు వచ్చి ఇంచుమించుగా ఈ రోజుతోటి 27 రోజులు వస్తుంది. మార్కెట్ మళ్ళీ ఎప్పుడు కొనసాగబోతుంది, మార్కెట్ రేటు మళ్ళీ ఇంకా ఎంతవరకు రేటు పెరగవచ్చు, ఏ నెల రేట్లు వస్తాయి, ఏసీలోని మిర్చి ఎప్పుడు అమ్ముకోవాలి, ప్రస్తుతం ఏసీల దగ్గర మిర్చి అనగా కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయా జరగట్లేదా, ఏసీలలో స్టాక్ ఎంతవరకు ఎక్కింది ఇప్పటి వరకు ఏసీలో అనే ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అయితే మీతో పంచుకోబోతున్నాను. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఏసీలో పెట్టిన రైతులకైతే ఒక పండగ లాంటి శుభవార్త చెప్పబోతున్నాను ఈ వీడియోలో. నేనైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి కూడా గత 5 సంవత్సరాల నుంచి మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మన ఛానల్ నుండి మీకు మార్కెట్ రేట్లు ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ ఆలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంచుమించుగా మార్కెట్కి సెలవులు వచ్చి 27 రోజులు అవుతుంది. ఈ రోజుకి వచ్చేసి రేపు ఎల్లుండి అనగా రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అండి. సోమవారం అయితే మార్కెట్ అయితే కొనసాగబోతుంది. ఇదే జూన్ నెల, జూన్ 8వ తారీఖు సోమవారం మార్కెట్ అయితే ఓపెన్ కాబోతుంది. ఇన్ని రోజులు మార్కెట్లో మిర్చి కొనుగోలు అయినా అవలేదు, అంటే మార్కెట్ క్లోజ్ ఉన్నప్పుడు మార్కెట్లో కొనుగోలు కావు, కానీ బయట ఏసీల వద్ద మిర్చి కొనుగోలు అయినాయా అవ్వలేదా అనే సమాచారం నేను మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. మార్కెట్ బంద్ అయిన తర్వాత ఏసీల దగ్గర గత పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ఏసీల వద్ద కొనుగోలు అయితే జరిగినాయి పోయిన సంవత్సరం. అది నేను కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. గుంటూరు వచ్చేసి ఏసీల వద్ద కొనుగోలు అవుతున్నాయి అని చెప్పేసి అక్కడక్కడ గోదాంలో కొనుగోలు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరుగుతుంది వీడియోలు. గుంటూరు పరిస్థితి అయితే మనకైతే తెలియదండి, ఓన్లీ మన ఖమ్మం పరిస్థితి అని చెప్పగలుగుతాను. వరంగల్ చూసుకున్నట్లయితే మొన్నదాకా వరంగల్ మార్కెట్ కొనసాగింది, అది కూడా ఇప్పుడు బంద్ అయినట్టుంది వరంగల్ మార్కెట్ కూడా. ఏది ఏమైనప్పటికీ మన ఖమ్మం మార్కెట్ దగ్గర ఏసీల వద్ద అయితే మాత్రం ఈ సంవత్సరం మిర్చి అయితే కొనుగోలు కాలేదు. కారణం ఏంటి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మార్కెట్ క్లోజ్ ఉన్నప్పుడు మీరు ఇట్లా అమ్మడానికి లేదని చెప్పేసి మార్కెట్ వాళ్ళు అయితే గట్టిగా చెప్పడం జరిగింది. కమిషన్ కొట్టోళ్ళకి రైతులకి అయితే మాత్రం చెప్పడం జరిగింది. మీరు ఒక్క బస్తా అమ్మినా కూడా మీ మీద అయితే ఎంతో కొంత చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మార్కెట్కి విరుద్ధంగా మీరు మిర్చి అమ్ముతున్నారు కాబట్టి అని అయితే మాత్రం వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మార్కెట్ వాళ్ళు అనేసరికి కమిషన్ కొట్టోళ్ళు కూడా ఇంకా అమ్మటానికి అయితే మొగ్గు చూపలేదండి మిర్చి అనేది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత, మార్కెట్ సెలవులు ఇచ్చిన తర్వాత కూడా బయట మార్కెట్ ముందు అయితే ఒక వారం రోజులు అయితే కూడా మిర్చి అమ్మారంట. నాకు కూడా తెలియదు అమ్మారంట, కానీ తర్వాత మార్కెట్ వాళ్ళు తెలుసుకొని ఇట్లా అమ్మకూడదని చెప్పేసరికి ఆపేశారండి కొనుగోలు అయితే మాత్రము. ఏసీల వద్ద కూడా కొనుగోలు కావట్లేదు. చాలామంది కూడా ఒగ్గపట్టి ఉన్నారు. ఇది మన రైతుకు మేలే అని నేనైతే అనుకుంటాను, కొనుగోలు కాకపోవడమే. తొందరపడి మీరు ఇప్పటిదాకా మిర్చి అమ్ముకుంటే ఒక 20,000కో 21,000కే అమ్ముకుండేవాళ్ళు. ఏది మార్కెట్ క్లోజింగ్ ఉన్నప్పుడు అమ్ముకుంటే ఎంతో కొంత రైతు సరుకే అమ్ముడుపోయేది, కానీ సేఫ్గా మీ సరుకు అయితే అమ్ముడు పోకుండా అయితే ఏసీలో ఉండడం నాకు చాలా ఆనందకరం అనిపిస్తుంది. గతంలో నేను చెప్పాను మార్కెట్ రేటు 17,000, 17,500, 18,000 ఉన్నప్పుడు 20,000 మార్కెట్ రేట్ వచ్చిందని నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా అయితే 20,000 రేటు రావడం జరిగింది. ఏదైనా ఉన్నట్టుగా నేను సమాచారం చెప్తానండి. లేనిపోయింది కల్పించుకుని అయితే చెప్పను. అటువంటి అలవాటు నాకు మొదటి నుంచి లేదు. ఎందుకంటే రైతుకు నేను సాయం చేయాలి, ఉన్నట్టుగానే అందించాలనేది నా ముఖ్య కాన్సెప్ట్. గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే మనకి ఖమ్మం మార్కెట్లో 24 లక్షల పైన అయితే పోయిన సంవత్సరం 24 లక్షల స్టాక్ అయితే ఎక్కిందండి. 24 లక్షల పైగా ఎక్కింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనేది ఏసీ మిర్చి స్టాక్ అనేది ఒక చాలా వరకు అయితే ఒక 10 లక్షల వరకు తగ్గిందండి. 10 లక్షలు తగ్గిందంటే యావరేజ్గా ఈ సంవత్సరం ఒక 15 లక్షల నుండి 16 లక్షల నుండి 15 లక్షల లోపే ఉంది ఏసీ స్టాక్ అనేది. మరి ఈ సంవత్సరం మిర్చి రేటు ఎంతవరకు ఉండొచ్చు అని మీలో చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. మార్కెట్ సెలవులు ఇచ్చే ముందు అయితే మార్కెట్ రేటు చూసుకున్నట్లయితే ఏసీ మిర్చి రేటు 21,700 దాకా అయితే పోయిందండి. మార్కెట్ రేటు చూసుకున్నట్లయితే ఏసీ మిర్చి రేటు మరి ఇంకెంతవరకు పెరగవచ్చు అని మీలో కొంతమంది అనుకోవచ్చు. అన్న రేపు మార్కెట్ కొనసాగబోతుంది సోమవారం అనేది, సోమవారం మార్కెట్ రేట్ ఎలా ఉండబోతుందని మీరు చాలామంది అనుకోవచ్చు. ఏ యూట్యూబర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఎవరు చెప్పలేరండి. నా అంచనా ప్రకారం నేను చెప్తాను.
గత 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేనైతే మాత్రం మార్కెట్లో నా అంచనా ప్రకారం చెప్తున్నాను. మార్కెట్ అయితే ఈ సంవత్సరం రైతులు పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఏసీలో పెట్టుకున్న రైతులకైతే పండగ లాంటి వార్త అన్ను ఏంటన్నా అని మీలో చాలామంది అనుకోవచ్చు. గత 2022, 23 సంవత్సరంలో మనం మార్కెట్ రేట్లు ఏ అయితే రేట్లు చూసామో ఆ రేట్లు అయితే ఈ సంవత్సరం అయితే రాబోతున్నాయి. రైతులకైతే మంచి రోజులు రాబోతున్నాయి ఈ 2026 సంవత్సరంలో ఏసీ మిర్చిలకైతే అని నేనైతే చెప్పగలుగుతానండి. మరి ఎంతవరకు రేటు పెరగవచ్చు అన్నా అని మీరు చాలామంది అనుకోవచ్చు. యావరేజ్గా రేపు మార్కెట్ స్టార్టింగ్ ఎత్తుకునే రేట్ ఎంత అంటే చెప్పమంటారా, 22,000 నుండి 22,500 అయితే మార్కెట్ రేట్ అయితే ఎత్తుకునే అవకాశం అయితే ఉన్నది నా అంచనా ప్రకారము. యావరేజ్గా ఈ సంవత్సరము 24,000, 24,500 వరకు అయితే మార్కెట్ రేట్ అయితే పోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 24,000, 24,000 పోని పక్షాన మీలో ఎవరికైనా 22,000 లోపు కానీ మార్కెట్ కానీ రేటు ఉన్నట్లయితే 22,000, 22,200కి అమ్మించే బాధ్యత నాది అండి. మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వాళ్ళైతే ఒక 200 కింట అయితే ఆర్డర్లు ఉన్నాయి. మనకి మిర్చి ఎవరైనా కావాలి అమ్మేవాళ్ళు చెప్పారు. ఎవరైనా 22,000 లోపు కానీ మీ కాడ మిర్చి కానీ కొనుగోలు మంచి డిలక్స్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే కొనుగోలు చేస్తే నేను 22,000 పైన రేటు పెట్టించే బాధ్యత నాది అండి మీకైతే మాత్రము. ఈరోజు బంగారం రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. మరి ఆకలి తీర్చే రైతు పంటకి ఎందుకు రేటు పెరగదండి? గమనించి ప్రతి ఒక్క రైతు కూడా 23,000 పైన ఎత్తేనే మీ మిర్చికి రేటు అమ్ముకునే ప్రయత్నం చేయండి. మరి ఈ లోపు మేము మిర్చి విత్తనాలు కొనాలి కదన్న, ఎలా అయినా మీలో కొందమనుకోవచ్చు. మీ యొక్క కమిషన్ కొట్టులు ఉంటారు, లేకపోతే మీ ఊర్లో ఎక్కడైనా అప్పు తీసుకునైనా కూడా మీరు విత్తనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు మిర్చి మిర్చి రేటు కోసం ఇప్పటివరకు మీరు వేచి చూడాలి అన్నాను మీలో కొంతమంది అనుకోవచ్చు. ఆగస్టు వరకు అయితే వేచి చూడండి. మార్కెట్ రేట్ అనేది 23,000 నుంచి 24,000 రేట్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. ఇది చాలామంది ఈ విషయాన్ని గమనించగలరు. మరి ఈ సంవత్సరం చాలామంది మిర్చి వేస్తున్నారు కదా అన్న, అంటే ఎంత ఎక్కువ అంత ఎక్కువ అయితే పెరగదు. ఈ సంవత్సరం కూడా విస్తీర్ణం అయితే కొంతమంది ఎండలు ఉన్నాయి, వానలు లేవు, నీళ్ళు లేవు అని చెప్పి కొంతమంది కూడా వేయట్లేదండి. విస్తీర్ణం అయితే అంత ఎక్కువ ఏం పెరగట్లేదు. ఎంతో కొంత 0.5% పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 0.5% అయితే పెరుగుతుంది ఈ సంవత్సరం విస్తీర్ణం అని చెప్పుకోవచ్చు. మరి ఎంత పెరిగినా సరే వచ్చే సంవత్సరం మార్కెట్ రేట్ చూసుకున్నట్లయితే యావరేజ్గా మీకు 18,000 నుండి 20,000 రేట్ అయితే ఎటు పోదు. ఒకవేళ 18,000, 20,000 రేటు లేని పక్షాన 13,000, 14,000కి వచ్చే సంవత్సరం ఏ ఒక్క రైతు కూడా మిర్చి అమ్ముకునే పరిస్థితిలో వద్దు. ఏసీలో పెట్టుకోండి, మిర్చి రేటు వచ్చినప్పుడే అమ్ముకోండి. మొన్న ఈ మధ్య ఈ సంవత్సరం మిర్చి ఏసీలో పెట్టే కొంతమంది రైతులు నన్ను అడిగారు, కానీ నేను మర్చిపోయినా. అన్న ఏసీలో 17,500, 18,000 రేటు ఉన్నప్పుడు అన్న ఏసీలో పెట్టుకోవాలా వద్దని కొంతమంది రైతులు అడిగినప్పుడు పెట్టుకోమని చెప్పినట్టు నాకే గుర్తులేదు. కానీ ఇలా మీరే మంచి రేటుకు ఈరోజు 23,000, 24,000 రేటు అమ్ముకునే అవకాశం వచ్చింది అన్నగారు. ఇలా మార్కెట్ సమాచారం రేట్ల విషయంలో ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ప్రతి సమాచారం కూడా మన ఛానల్ నుండి మీకు అందించడం జరుగుతుంది. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అన్నగారు. ఎవరెవరికో మరి లైక్ కొడుతుంటారు. మాలాంటి కష్టపడే వాళ్ళకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్ బ్రదర్స్.